హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనందరిలో ఆ ఆవేశాన్ని, భక్తిని, భయాన్ని నింపినటువంటి ఒక గొప్ప సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 'ది కాంతార లెజెండ్'. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మీ అందరికీ నిద్ర పడలేదు కదా! ఆ దేవుడి రౌద్రం, ఆ అడవి శక్తి, ఆ ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ మనం అనుభవించాలంటే ఈ లెజెండ్‌లోకి వెళ్ళాల్సిందే కదా! అసలు నిజం చెప్పాలంటే ఈ సినిమా అనేది ఒక సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ అనే చెప్పాలి. అంటే అసలు శివ కథకి, ఆ దైవానికి ఉన్నటువంటి బాండింగ్ ఎక్కడ మొదలైంది? ఈ స్టోరీ వెనుకున్న వేల సంవత్సరాల హిస్టరీ ఏంటి? అనేది డీటెయిల్‌గా చూపించారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా, ప్రతి డైలాగ్ కూడా ఒక కొత్త లాజిక్‌ని చెప్తుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ సినిమా కథ మొత్తం పంచూరుల దైవం యొక్క ఉత్పత్తి, ఆ దేవుడిని భూమిపైకి తీసుకొచ్చిన గురు పాత్ర చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ స్టోరీలో ముఖ్యంగా ఆ దైవం ఈ భూమిని ఎందుకు విడిచి వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ ఆ అడవి బిడ్డలను కాపాడడానికి ఎలా వచ్చింది అనే మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ అనేది చాలా డీప్‌గా ఉంది. ఇది కేవలం కల్పితం మాత్రమే కాకుండా కర్ణాటక కోస్తా ప్రాంతం పురాతన నమ్మకాలకు దగ్గరగా ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్‌లో శివతండ్రి పాత్రకి చాలా ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. ఆయన దైవానికి దగ్గరగా ఉంటూ కూడా సామాజిక కట్టుబాట్లు, డబ్బున్నవాళ్ళు చేసే కుట్రలకు ఎలా నలిగిపోయాడు, చివరికి ఆ దైవం వచ్చి ఎందుకు తీసుకెళ్లిపోయింది, ఈ ప్రశ్నలన్నింటికి లాజికల్ హృదయాన్ని కలిగించే ఆన్సర్ ఇచ్చారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు, రాజు కుటుంబానికి మధ్య ఉన్న ఒప్పందం ఎలా మొదలైంది, అది మధ్యలో ఎలా తెగిపోయింది అనేది చూపించారు. ఇక్కడ రాజు క్యారెక్టర్, బ్రిటిష్ వారి ప్రభావం, ఇలాంటి చారిత్రక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ లాజికల్ కనెక్షన్తో తీసిన సినిమా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, డ్రామా, ఎమోషనల్ కూడా పీక్స్లో ఉన్నాయి. ఇందులో వచ్చే లవ్ స్టోరీ చాలా ప్యూర్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్, దైవ సేవ మధ్య శివతండ్రి పడిన సంఘర్షణ చాలా బాగా చూపించారు. అసలు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా వైల్డ్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కంటే ముందు వచ్చే ఫారెస్ట్ ఫైట్, ఆ భూతకాల డ్యాన్స్, ట్రాన్స్ఫర్మేషన్ సీన్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ పంచూర్లు వేసం వేసినప్పుడు వచ్చే ఇంటెన్సిటీ అనేది థియేటర్లో చూస్తే నా ఫీలింగ్ తెలుస్తుంది. ఇక్కడ అజనీష్ లోక్నాథ్ గురించి అంత చెప్పినా తక్కువే. ఈసారి ఆయన డోలు, శంఖం, ఈ సౌండ్స్తో పాటు ట్రైబల్ ఫోక్ మ్యూజిక్ని చాలా బాగా ఉపయోగించారు. ప్రతి క్యారెక్టర్ యొక్క భయం, ఆవేశం అతని మ్యూజిక్లో అయితే వినిపిస్తాయి. నాకైతే కొన్ని చోట్ల మ్యూజిక్ విని నా వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి. క్లైమాక్స్లో వచ్చే ఆ కొత్త థీమ్ మ్యూజిక్ మైండ్ బ్లాకే. అయితే అరవింద్ కశ్యప్ గారు ఈ సినిమాను కేవలం కెమెరాతో మాత్రమే తీయలేదు, ఆ అడవి కళ్ళతో చూసినట్టు తీశారు. నైట్ సీన్స్లో కూడా లైటింగ్ కంపోజిషన్ చాలా బాగుంది. ఆ నలుపు, ఎరుపు రంగుల ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా బాగా పట్టుకున్నాయి. విజువల్స్ పరంగా చూస్తే మాత్రం హాలీవుడ్ స్థాయి రేంజ్లో ఉందనే చెప్పాలి. రిషబ్ శెట్టి గారు మాత్రం ఈ సినిమాలో 2 షేడ్స్ని చూపించారు. కొంచెం సరదాగా, భార్యతో ప్రేమగా ఉండే యువకుడిగా, ఆవేశం రౌద్రం నిండిన దైవ నర్తకుడిగా. ఆయన శారీరక శ్రమ, అంకిత భావం ప్రతి షాట్లో కూడా కనిపిస్తుంది. నటన మాత్రం ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, కాంతార ది లెజెండ్ అనేది కేవలం ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని తీసిన సినిమా అయితే కాదు. ఒక గొప్ప కల్చర్ని ప్రపంచాన్ని చూపించడానికి వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం. ఇందులో లాజిక్, హిస్టరీ, ఫాంటసీ ఇలా ప్రతిదీ కూడా ఒక తాటిపై నడిచాయి. ఈ సినిమా చూస్తే మాత్రం మీరు కేవలం టైంపాస్ మాత్రమే చేయరు, మన మూలాలను, నమ్మకాలను గుర్తు చేసుకుంటారు. నాకైతే ఈ లెజెండ్ సినిమా బాగా నచ్చిందబ్బా. ఎందుకంటే ఈ కథలో ఒక కొత్త కోణాన్ని చూపించారు. టెక్నికల్గా హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశారు. 100కు 100% థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. మీకు ఏ లాజికల్ పాయింట్ బాగా కనెక్ట్ అయింది, ఆ క్లైమాక్స్ ఫైట్ చూసిన తర్వాత మీకు ఎన్ని గూప్స్ బంప్స్ వచ్చినాయి, కింద కామెంట్లో నాతో పాటు షేర్ చేసుకోండి.